జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కస్తూర్బా పాఠశాల, ప్రభుత్వ దవాఖానా, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ, ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు పరిశీలించి సేవల అమలు తీరు తెలుసుకున్నారు. స్కూల్స్ ఆ జోబులో టెంపుల్ కూడా ఇచ్చాను. నేను 2 రోజులు తీసుకున్నాను. పేపర్లో ఇచ్చాను. ఈ ఐజా ఇవ్వలేదు కానీ జిల్లాకు ఇచ్చాను. ఇప్పుడు ఈ ఐజా మీడియా సింపుల్ మెసేజ్ ఏమి ఇస్తారంటే ఓటీపీ ఉంటేనే బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ చేస్తాం. 4 రోజుల గ్యాప్లో వస్తుంది. సిలిండర్లు ప్రాబ్లం లేదు, కొరత లేదు. 45 రోజుల్లో మనం బుక్ చేసుకుంటాము. కానీ 4 రోజుల్లో గ్యాప్లో వస్తుంది. అంటే రోజుకు 500, 600 అలా స్టాక్ వస్తుంది. అంతే తప్ప సిలిండర్ దొరకదు అనే ఒక వెళ్ళిపోయి బుకింగ్లు పెంచడానికి ప్రాబ్లం అవుతుంది. సో గత నెల ఇదే టైంలో బుకింగ్ తీసుకుంటే 500 ఉంది. ఇప్పుడు రోజు 750 బుకింగ్ అవుతున్నాయి. వీళ్ళకి రోజు స్టాక్ 500 వస్తుంది. 250 ఒక 2 రోజుల తర్వాత ఇస్తాం. దయచేసి ఇది ఒకటి కొద్దిగా నా తరఫున పాజిటివ్గా కావచ్చు. ఈకేవైసీ కూడా చేసుకోకపోతే ఓటీపీ రాలేదని చెప్పి ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ వల్ల మళ్ళీ వచ్చిన వాళ్ళతో పాటు ఇబ్బంది క్రియేట్ చేస్తారు. సో చనిపోయిన వాళ్ళు కానీ, మొబైల్ నెంబర్ మారిన వాళ్ళు కానీ, వాళ్ళ ఆధార్ వేరే ముద్రలు లేని వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్.